ఎంత కష్టపడి సంపాదించినా ఒక్కసారి కోపంతో చాలా సార్లు ఇలా మాట్లాడుకుని ఉంటే బాగుండేది గొడవని ఓవర్ కాన్ఫిడెన్స్ గా డిస్టర్బెన్స్ గట్టిగా గట్టి గట్టిగా అరుస్తుంటారు వాళ్ళు. మీ గౌరవాన్ని నమ్మకాన్ని ఎంత కష్టపడి సంపాదించినా ఒక్క కోపంతో 10 నిమిషాల్లో పాడైపోయింది అనిపించే సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయా? ఒక్కసారి కాదు, చాలా సార్లు అనుకోకుండా కోపంతో ఏదైనా మాట్లాడేసిన తర్వాత ఒరే ఇలా మాట్లాడుకుని ఉంటే బాగుండేది, ఇంతగా రియాక్షన్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ ఫీల్ అయిపోతుంటాం కదా. మరి అలాంటి కోపం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు కోపం అనేది 7 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నేను మీ శివస్వరూపుడి మైండ్కి వచ్చి మాట్లాడుతున్నాను. సో మొట్టమొదటి కోపం ప్యాసివ్ యాంగర్, అంటే బయటకు కనిపించేటటువంటి కోపం. ఈ కోపం బయటికి వ్యక్తం కాదు, లోపల తినేస్తూ ఉంటుంది. అలా దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే సైలెంట్గానే ఉంటారు, ఇతరులపై వాక్యాలు లేకుండా, అంటే ఎలాంటి పదజాలం వాడకుండా అసహనం సర్దుకుపోతున్నట్లుగా నటిస్తూ లోపల కోపం దాచడం. ఉదాహరణకు ఎవరో మీకు అన్యాయం చేసినప్పుడు మీరు ఏమీ మాట్లాడకుండా సరే అని వెళ్ళిపోవడం, కానీ అంతర్గతంగా ఆ బాధ మీరు భరించలేకపోతుంటారు. దీన్నే ప్యాసివ్ యాంకర్ అని అంటారు. రెండో యాంకర్ పేరు ఓపెన్ అగ్రెసివ్ యాంకర్, ప్రత్యక్ష దూకుడు కోపం అనమాట అండి. ఈ కోపం బహిరంగంగా తీవ్రమైన ప్రదర్శన రూపంలో ఇది కనిపిస్తుంది. దీని ఒక లక్షణాలు ఎలా ఉంటాయంటే బాగా అరుపులు పెడుతుంటారు, గొడవలు, శారీరకంగా ఎక్కువగా దూకుడు చేస్తుంటారు, హింసాత్మకమైన క్రియలు చేస్తుంటారు, ఖండింతగా ఇతరులను నిందించడం, ట్రాఫిక్లో ఎవరో కట్ చేశారనుకోండి వెంటనే కారులోంచి దిగిపోయి వారితో గొడవ పడటం. మూడవ కోపం అసర్టివ్ యాంగర్, అంటే బలమైన కానీ బలంగానే ఉంటుంది ఆ కోపం, కానీ సమతుల్య కోపం. ఇది ఆరోగ్యకరమైన కోపం. ఇది ఆరోగ్యకరమైన కోప రూపంలో ఉంటుంది. భావాలను స్పష్టంగా గౌరవంగా వ్యక్తపరచడం దీని ఒక లక్షణాలు. సో ఏం మాట్లాడినప్పటికీ కూడా చాలా కంట్రోల్గా మాట్లాడడం అనమాట. సమతుల్యంపై, అంటే సమస్యలపై స్పష్టంగా స్పందించడం, తనదైన ప్రశాంతంగా పరిష్కారం కోరడం, తనదైన స్టైల్లో కూల్గా ఉండి పరిష్కారం వైపు వెళ్ళడం అనేది ఒక ఉదాహరణ. మీకు ఒక పని ఆలస్యం చేసినందుకు నాకు అసౌకర్యంగా ఉంది, తదుపరి పని నువ్వు చాలా జాగ్రత్తగా చెయ్యి అని సూచించడం అనమాట అండి. ఇంకా నాలుగవది క్రానిక్ యాంగర్. ఇది దీర్ఘకాలంగా మన మనసులో నలిగిపోయే కోపం, ఆవేశం. వారి లక్షణాలు ఎలా ఉంటాయి? చిన్న విషయాల్లోనూ ఎక్కువగా ఆగ్రహం చెందుతుంటారు. గత విషయంలో పగబట్టడం, శరీరానికి మనసుకి నష్టకరమైన కోపం. ఉదాహరణకు చిన్నప్పుడు జరిగిన ఏదో వాళ్ళ యొక్క లైఫ్లో జరుగుతుంటాయండి. చిన్నప్పుడు చూడండి, తెలియనటువంటి వయసులో ఎవరొకరి వల్ల మనం అన్యాయం అయిపోతుంటాం. సో అదే 10 ఏళ్ళ తర్వాత కూడా కోపంగా కంటిన్యూ అవ్వడం. ఐదవది జడ్జిమెంటల్ యాంగర్, అంటే తీర్పు ప్రకటన కోపం. ఇది ఇతరులను తక్కువగా చూడడం ద్వారా కలిగేటటువంటి కోపం. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇతరులను తప్పుపట్టడం, మానసికంగా వారిని నిందించడం. ఉదాహరణకు ఆయన ఎంతో అలసిపోయాడు, నేనైతే అన్ని పనులు చేసేస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడడం. ఆరవది ఇది విపరీతమైన ఒత్తిడితో ఉన్నప్పుడు వచ్చే కోపం. మరి దీని యొక్క లక్షణాలు ఏంటి? ఎక్కువగా వర్కింగ్ ఫీల్డ్లో, వర్కింగ్ బిజీలో ఈ యొక్క వర్కింగ్ అనేది ఒత్తిడి వలన ఏం జరుగుతుందంటే వర్కింగ్ సహనం కోల్పోతారు. సో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆవేశం, సహనం కోల్పోవడం ఇలా జరుగుతుంది అనమాట. అయితే ఉదాహరణకు ఇది వర్కింగ్ స్ట్రెస్ ఏదైతుందో అధికంగా ఉన్నప్పుడు చిన్న డిస్టర్బెన్స్ గట్టిగా గట్టిగా అరుస్తుంటారంట వాళ్ళు. ఏడవది కోపం, ప్రతీకార కోపం. ఇది
ఎవరో దెబ్బ కొట్టినట్టు అనిపించినప్పుడు, అంటే ఎవరో ఒకానొక సందర్భంలో మనకు దెబ్బ కొడతారు పాపం. అది మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఒక దెబ్బ కొడతారు. మనం తిరిగి ప్రతీకారం తీసుకునే కోపం ఉంటుందన్నమాట అండి. దీని ఒక నక్సలాలు తనకి ఏదో ఒక రకంగా మన బుద్ధి చెప్పాలి, అవతల వ్యక్తికి ఏదో ఒక రకంగా నేను బుద్ధి చెప్పాలి అనే భావన ప్రతీకార చర్యలు, హింసాత్మక మానసిక భావనలు. ఉదాహరణకు ఎవరో మన మాటలను అవమానించారంటే వాళ్ళకు నష్టం కలిగించాలనే ఒక రకమైన కోపం వస్తుందన్నమాట మనకి. కోపం అనేది ప్రాబ్లం కాదు ఫ్రెండ్స్. కోపాన్ని ఎలా వినియోగిస్తున్నామో ఇది అసలైన ఒక మ్యాజిక్ అనమాట అండి. మీరు ఎలాంటి కోపానికి బానిసయ్యారు? ఈ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీ కోపాన్ని పాజిటివ్‌గా, ఎనర్జీగా మార్చుకోవాలంటే నేను త్వరలో 90 మినిట్స్ వెబినార్ అనేది ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాను. మైండ్ మాస్టరీ వెబినార్. నేను త్వరలో మైండ్ మాస్టరీ 90 మినిట్స్ వెబినార్ అనేది కనెక్ట్ చేయబోతున్నాను. కింద కామెంట్ సెక్షన్‌లో లింకులు క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాక్ మైండ్.